క్యాంపెయిన్కి విలేజ్ లెవెల్, వార్డు లెవెల్, పిహెసి లెవెల్ అండ్ సబ్ సెంటర్ లెవెల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి. ఇది మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున. తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున వాళ్ళు లిస్ట్ అవుట్ అండర్ 5 years చిల్డ్రన్ అంతా లిస్ట్ తీసుకొని లాస్ట్ 3 to 4 months ఎవరైతే డయేరియాతో బాధపడ్డారో వాళ్ళ లిస్టు కూడా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అందరూ అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ ఓఆర్ఎస్ డ్రింకింగ్ కార్నర్లు అక్కడ పెట్టుకోవాలి. అలాగే స్టాక్ అవైలబిలిటీ పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. మనకి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ఈ డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అలాగే టాయిలెట్స్ క్లీనింగ్ అండ్ అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళు, హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అన్ని చోట్ల టాయిలెట్ క్లీనింగ్స్, తర్వాత వాటర్ టెస్టింగ్స్ అవైలబిలిటీ ఉండాలి. అంగన్వాడీ సెంటర్లు, స్కూలు, హెల్త్ ఫెసిలిటీస్ అన్నింటిలో కూడా 24/7 వాటర్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. అవి వీక్లీ వన్స్ CHO వాళ్ళు టెస్ట్లు కూడా చేస్తున్నారు. ఈ 3 సోర్సెస్లో ఇక్కడ కంటామినేటెడ్ అని చెప్పి వచ్చింది వాటర్. AS ప్యాట్లో KM కొండూరు, కొండ మీద కొండూరు, ఆత్మకూరులో, మహిమలూరులో వెన్నవాడ, మహిమలూరు PHC కింద సచివాలయం వెన్నవాడ, బుచ్చిరెడ్డిపాలెంలో జొన్నవాడ PHC కింద పంచేరు, తర్వాత వవ్వేరు, బుచ్చిరెడ్డిపాలెం PHC కింద వవ్వేరు, దుత్తులూరులో నర్రవాడ PHC కింద బ్రహ్మేశ్వరం, కావల్లో తుమ్మలపెంట PHC కింద గౌరవరంలో 2 చోట్ల ఈ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ ఉందని రిపోర్ట్ వచ్చింది. అలాగే కావల్లో తుమ్మలపెంట PHC కింద గౌరవరం, కోవూరులో ఇనమడుగు PHC కింద చెర్లోపాలెం, రాపూర్లో నల్లేపల్లి రాపూర్ PHC కింద, సంఘంలో వచ్చి దువ్వూరు, సైదాపురంలో తలుపూరు అండ్ చాగనం, వరికుంటపాడులో రుంపిదొడ్ల, తోట చెర్లోపల్లి అండ్ వెంకటాచలంలో కస్మూర్ PHC కింద వెంకటాచలం అండ్ వివి పాలెంలో చౌకచెర్ల కింద పెద్ద పట్టాపురం. సో ఈ ఏరియాస్లో మనకి ఆల్రెడీ 20 ఏరియాస్లో బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ ఉంది అని మనకి రిపోర్ట్ రావడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఇమీడియట్గా మళ్ళీ టెస్టులు చేసి పూర్తిగా అది పాజిటివ్ అయ్యేంత వరకు, నెగిటివ్ అయ్యేంత వరకు, అంటే పాజిటివ్ వచ్చింది మనకు నెగిటివ్ అయ్యేంత వరకు టెస్టులు చేయాలి అండ్ తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాలి. అలాగే మనం జిల్లాలో ఉన్న ప్రతి సోర్స్ కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి సోర్స్లో కూడా మనం టెస్ట్ చేసి ఆర్డబ్ల్యూఎస్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎక్కడెక్కడ మనకి ఈ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయో శాంపిల్స్ మాకు రిపోర్ట్ చేయాలి. ఇది దీంతో పాటు ఏంటంటే శానిటేషన్ సంబంధించి ఈ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ దగ్గర ఎక్కడైనా డ్రైనేజ్ వాటర్ కలవడం కానీ, మురికి నీరు స్టాగ్నేషన్ ఉంటే కానీ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే OHSR ట్యాంక్స్ ప్రతి 15 daysకి క్లీనింగ్తో పాటు ఎవ్రీ ఫిల్లింగ్కి క్లోరినేషన్ జరగాలి. సో మామూలుగా ఏం చేస్తారంటే క్లీన్ చేసినప్పుడే క్లోరిన్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తుంటారు. అలా కాకుండా ప్రతి ఫిల్లింగ్కి క్లోరినేషన్ కంపల్సరీ చేసేటట్టుగా నోట్ చేసుకోవాలి. అలాగే ఎండ్ పాయింట్లో మనకి 0.2 ppm క్లోరినేషన్ ఉందా లేదా అని టెస్ట్ చేయాలి. క్లోరిన్ శాతం ఎంత ఉంది వాటర్లో అనేది ప్రతి లాస్ట్ పాయింట్లో 0.2 ppm ఉండేలాగా టెస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కోఆర్డినేషన్తో చేయాల్సినటువంటి యాక్టివిటీ మెడికల్ ఆఫీసరు, MDO గారు, CDPO గారు, అలాగే ఎడ్యుకేషన్ తరఫు నుంచి MEO గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో చేయాలి. ముఖ్యంగా ఈ శానిటేషన్, డ్రింకింగ్ వాటర్కి MDOలు పూర్తిగా బాధ్యత పడి విగరస్గా విలేజెస్లో తిరగాలి. మనకి ప్రతి విలేజ్లో కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫంక్షనరీస్ ఉన్నారు, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్స్ని ఎవ్రీడే ఇన్స్టిట్యూషన్స్ కంటే మన అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్కి కానీ రెగ్యులర్గా పంపించండి. ఎందుకంటే చిల్డ్రన్ బాగా వల్నరబుల్ కనుక అక్కడ హ్యాండ్ వాష్ గురించి కానీ, అక్కడ టాయిలెట్స్ శుభ్రంగా ఉండడం కానీ, ఆ పిల్లలకి హై స్కూల్లో ఉన్న వీటిల్లో ఉన్న పిల్లలకి అవేర్నెస్ కండక్ట్ చేయడము, ఇదంతా రెగ్యులర్గా జరుగుతుందా లేదా అన్నది. అలాగే ANM గారు రెసిడ్యువల్ క్లోరిన్ కానీ, అలాగే విలేజ్లో తిరిగి ఎక్కడైనా లీక్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని అన్నింటిని కూడా ఇమీడియట్గా సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళడం, ఎక్కడ కూడా పైప్ లైన్ లీకేజ్ అన్నది లేకుండా కంపల్సరీగా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ని, ANMని, వెల్ఫేర్ అసిస్టెంట్ని ప్రతిరోజు కూడా విలేజ్లో ఈ యాక్టివిటీ మీద తిరిగేలా చూడాలి. అలాగే సెక్రటరీస్ అందరూ కూడా ఈ శానిటేషన్ యాక్టివిటీ రెగ్యులర్గా చేసేలాగా మానిటర్ చేయాలి. ఇదంతా జరగాలంటే MPDOస్, EORDs ఖచ్చితంగా ఎర్లీ అవర్స్లో విలేజెస్లోకి వెళ్ళాలి. అది ఎన్షూర్ చేయకపోతే ఇంత మిషనరీ ఉన్నా సరే అనుకున్నటువంటి మానిటరింగ్ జరగదు. DPO గారు చెప్పినట్టుగా మేడం గారు నేను కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. అలాగే మున్సిపల్ స్థాయిలో
ప్రతి శాఖ వారు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతానికైతే అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ నేతృత్వంలో అన్ని శాఖల వారు కలిసి పనిచేయడము, పట్టణ ప్రాంతంలో అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో అందరూ కలిసి పనిచేయడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాల్సిన అవసరం ఉంది డిఎంహెచ్ఓ గారు మాట్లాడేటప్పుడు. ఒకటి, క్షేత్రస్థాయిలో మనం వచ్చేసి వివిధ శాఖలు చేపట్టాల్సినటువంటి చర్యలు. రెండో అంశం వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాప్ డయేరియా క్యాంపెయిన్ 2024. సో ఈ 2 అంశాల గురించి ఈరోజు మనకు డిఎంహెచ్ఓ గారు మీకు తెలియజేశారు. చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆదేశాలు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ, అవన్నీ కూడా కేవలం ఈ 1 వీక్ కాదు, ఈ 1 వీక్లో పూర్తి చేసుకొని మళ్ళా వారం వారం కూడా దాన్ని ఒకసారి రివ్యూ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మీకు వారం వారం వచ్చేసి మనకు హెల్త్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి సిహెచ్ఓలు, MLHP/CHOలు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఈ వాటర్ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. ఈ వాటర్ టెస్టింగ్ కిట్స్ ద్వారా జూన్ నెలలో ఈ రోజు వరకు, నిన్నటి వరకు